ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్స్‌లో లేటెస్ట్‌గొచ్చిన సైడ్‌కి అదే యాక్షన్ బటన్‌ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి. ఒకవేళ వద్దు అనుకున్నట్లయితే ఎలా డిసేబుల్ చేయాలని కూడా. సో, లెట్స్ స్టార్ట్. దీనికోసం ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ ఐఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ యాక్షన్ బటన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిఫరెంట్ ఆప్షన్స్‌ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కంట్రోల్ సెక్షన్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఒక స్పెసిఫిక్ ఫంక్షన్‌ని అయితే యాక్టివేట్ చేయొచ్చు. ఒక సింగిల్ ప్రెస్‌తో ఈ బటన్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, లేకుంటే టైమర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలనుకుంటున్నారు ఆర్ ఈవెన్ చాట్‌జీపీటీని డైరెక్ట్‌గా లాంచ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ ఆప్షన్స్‌ని అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని షార్ట్‌కట్స్ అనేది మీరు యూజ్ చేస్తున్న యాప్స్‌ని బట్టి మళ్ళీ చేంజ్ అయితే అవుతాయి. అన్నీ అయితే సేమ్ ఇదే విధంగా అయితే ఉండవు. మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే షార్ట్‌కట్స్ అయితే యూజ్ చేయొచ్చు. లైక్ కస్టమ్ యాక్షన్స్ అంటే ఎవరికైనా కాల్ చేయాలా, లేకుంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలా, మ్యూజిక్ ప్లే చేయాలా, నోట్స్ తీసుకోవాలా. సో, ఈ విధంగా చాలా అంటే చాలా బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ బటన్‌కి. సో, మీరు ఇంకా చూసే కొద్దీ మీకే తెలుస్తుంది ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏంటి అని. ఈవెన్ దీంట్లో మనకి యాక్సెసిబిలిటీ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇది చాలా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏంటంటే మనం మరికొన్ని ఫాస్ట్ యాక్షన్స్‌ని అయితే సెట్ చేసుకోవచ్చు డైలీ యూసేజ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నిసార్లు ఈ వైట్ లైట్ ఆప్షన్‌ని కస్టమైజేషన్ కోసం ఒక బటన్ కావాలనుకుంటాను. దానికి ఇదైతే సెట్ అవుతుంది. సో, ఈ విధంగా బోల్డ్ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూజ్ చేసుకోవచ్చు ఏది కావాలనుకున్నట్లయితే అది. ఇంకా వీళ్ళు ఫ్యూచర్‌లో డబుల్ ప్రెస్ చేస్తే ఒక ఆప్షన్, లేకుంటే త్రిబుల్ ప్రెస్ చేస్తే ఒక ఆప్షన్, లేదా లాంగ్ ప్రెస్ చేస్తే ఒక ఆప్షన్ ఆ విధంగా ఇచ్చినా కూడా చాలా బాగుండేది కస్టమైజేషన్‌కి. నెక్స్ట్ వచ్చి ఒకవేళ మీరు ఈ బటన్‌ని కంప్లీట్‌గా ఆఫ్ చేయాలనుకుంటున్నారు అంటే దానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు నో యాక్షన్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఎటువంటి యూజ్ ఉండదు ఈ బటన్‌తో. యాహ్! గైస్ అంతే అనమాట. ఈ విధంగా అయితే మీరు సైడ్ కీని లేదా యాక్షన్ బటన్‌ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీ ఐఫోన్స్‌లో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.